హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఉగాది రోజున ఒక మంచి టెంపుల్కి అయితే తీసుకొచ్చాను. రండి స్వామివారి దర్శనం చేసుకుందాము. మన అదృష్టం పండితేనే ఈ స్వామివారి దర్శనం అనేది చేసుకోగలుగుతామంట. అలాంటిది ఈరోజు మీరు కూడా దర్శించుకుందరు కానీ రండి. అలాగే ఇండియాలో భారతదేశంలో ఎక్కడ కానీ ఆఫ్రికాలో ఎక్కువ భాగంలో ఉంటుంది, దక్షిణాఫ్రికాలో బస్సు ప్రాంతాల్లో ఒకటో తారీఖు నుండి సెప్టెంబర్ 10వ పూర్తయిపోతుంది. ఈ కాలసత్వయోగం పోయిన తర్వాత జూలై 1వ తారీఖు నుండి ఈశాన్య భవనాలు నైరుతి భవనాలు చక్కగా ప్రవేశించి అల్పమైన ప్రభావంతో రాష్ట్రమంతటా కూడా చక్కగా ఈ టెంపుల్లో ఒకవైపు లలితా సహస్రనామం, ఒకవైపు పంచాంగ శ్రవణం, ఇలాంటి అన్ని జరుగుతాయి. అన్ని గ్రహములకు సమసప్తము అష్టాష్టమ స్థితి అంటే అక్టోబర్ 10వ తారీఖు నుంచి లేకపోతే 6 షష్టాష్టమం అంటే 6 టు 8 కానీ 8 టు 6 కానీ ఏర్పడుతుంది. దీని వలన కొన్ని కార్యక్రమాలను కూడా అప్రాప్తం అవుతుంది. కర్ణాటకలో మక్కులు ఏర్పడుతుంది. తుఫాను మరియు కొన్ని రాష్ట్రాలలో కొన్ని మొత్తముల వారు పదవి చేసుకుంటారు. ప్రభుత్వం వివరించారు. ఈశాన్య దేశాల్లో భూకంపాలు అధిక జరుగుతుందా నరేంద్ర ప్రాంతాల్లో ఆ స్వామివారి ఆలయం చుట్టూ ఉప ఆలయాలు ఉన్నాయి. ఆ స్వామివారిని దర్శించుకోవడానికి కొరకై స్వామివారికి ప్రదక్షిణ తిరుగుతూ ఉపాలయాలను దర్శించుకుంటూ వీడియో తీశానండి. రండి స్వామివారిని దర్శించుకోండి మీరు కూడా. పంచాంగ శ్రవణం జరుగుతుంది. మేము కూడా పంచాంగ శ్రవణం పుస్తకం మాకు కూడా ఇచ్చారు, తీసుకొచ్చుకున్నాము. అలాగే ఈ సంవత్సరం ద్వాదశ రాశుల యొక్క ఫలితం మనము అదృష్టం పండింది అంటేనే ఈ స్వామివారి దర్శనం చేసుకోగలుగుతామంట. అలా ఎందుకన్నానంటే చాగంటి గారి ప్రవచనంలో కూడా బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని మన అదృష్టం పండింది అంటేనే ఆ స్వామివారి దర్శనం చేసుకోగలుగుతామని ప్రవచనంలో చెప్పారు. ఈ సంవత్సరం శనివారం 12వ తారీఖు సెప్టెంబర్
రెండోదానికి విడదన్నా కావాలి 14 దానికి రాయింది 12 మొదలు 14 దాకా సెప్టెంబర్ 14 ఇది కాదు అది కాదు మరి ఆది ఉగాది అంటే జన్మ నక్షత్రము సృష్టి ఈ సంవత్సరము ఆశ్వీయ శుద్ధ పాడ్యమి ఆదివారం 11వ తారీఖు అక్టోబర్ 11వ తారీఖు నుంచి ఆ జగన్నాథానికి ఆదాయం 8 ఖర్చు 11 అలాగే ఈ సంవత్సరం పురాణానికి పురాణానికి ఆదాయ 5 ఖర్చు 16 ఈ సంవత్సరం విద్యార్థులు అత్యంతంగా చదువు ఏ రాష్ట్రంలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో స్వామివారిని దర్శించుకున్నాక అమ్మవారి పార్వతీ అమ్మవారిని భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామిని దర్శించుకున్నాం. స్తంభం దగ్గర నుంచి ముందు దండం పెట్టుకొని అక్కడ చిన్న ఉపాలయాలు ఉన్నాయి, శివలింగాలు, ఉమామహేశ్వరులు ఉన్నారు. తర్వాత గణపతి దర్శనము, తర్వాత శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అక్కడ దుర్గా మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవ మూర్తులు, అక్కడే పంచాంగ శ్రవణము, ప్లస్ ఇటు అభయ ఆంజనేయ స్వామి వారి దర్శనము. మళ్ళీ ధ్వజస్తంభం దగ్గర నుంచి లోపలికి వచ్చేసరికి స్వామివారి దర్శనం, అంటే బ్రహ్మసూత్ర శివలింగ దర్శనం, పార్వతీ అమ్మవారి దర్శనం, శ్రీ భద్రకాళి వీరభద్రుడు దర్శనం, నందీశ్వర స్వామివారి దర్శనం. ఇలా గర్భగుడి లోపల ఇన్ని స్వామివారిని దర్శించుకున్నాము. మనం స్టార్టింగ్లో నవగ్రహ దర్శనం చేసుకున్నాము. అయితే ఇది పంచాంగ శ్రవణం మొత్తం పూర్తిగా అన్నీ అయిపోయిన తర్వాత మంత్రపుష్పము, శటారు, హారతి ఇవన్నీ చేసుకున్నాక తీర్థప్రసాదాలు అవన్నీ తీసుకొని పంచాంగం తీసుకొని ఇంటికి బయలుదేరాము. 9:30 అయిందండి ఇంటికి వెళ్ళేసరికి. మంత్రపుష్పం తీసుకున్నాం. ఘోరే ఘోరే ఘోరోర్ధ్రే
महेश्वरः गंगा मारुति देवके स्वामिने नमः अनेना गंगा मारुति देवके स्वामिने प्रति प्रदोषा पंचाम पुणे भगवान कृपा आरोग्ये गंगा मारुति देवके स्वामिने नमः शरणारविंदार्पणमस्तु परमेश्वरार्पणमस्तु।